కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ మీద మీ ఒపీనియన్ కానీ మీ స్పందన కానీ ఏంటి ఫస్ట్? రెండోది, తెలంగాణ నుంచి ఇంకా ప్రాతినిధ్యం ఉంటే ఉండేదా ఈ సెంట్రల్ కమిటీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ కానీ పాలిట్ బ్యూరో నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నుంచి అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఒక సంపూర్ణమైనటువంటి కమిటీని వేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ గారు కింది గ్రౌండ్ నుంచి రావటం, ఫస్ట్ లోనే రావటం, ఈ యొక్క కార్యకర్తల యొక్క మెంబర్షిప్ డ్రైవ్ తీసుకోవటం, దాని తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ తీసుకున్న తర్వాత అతని ఎక్స్పీరియన్స్, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయటం, కార్యకర్తలతో క్లోజ్ కావటం, తర్వాత ఇంతకు ముందు వారి మీద విమర్శలు వచ్చినటువంటి అనేక పప్పు ముద్ద అని అసలు పనికిరా ఎన్నో విమర్శలను ఎదుర్కొని మీరు అన్నట్టు మంగళగిరిలోనే ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడనే ఇప్పటివరకు గెలవని స్థానంలో గెలిచి ఒక సమర్థవంతమైనటువంటి ఈ రోజు జాతీయ నాయకత్వం కూడా యాక్సెప్ట్ చేసే విధంగా మరి లోకేష్ గారు మారడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఆస్తిగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఫ్యూచర్ నాయకుడిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి అనేది కార్యకర్తల నుంచి మాలాంటి నాయకులందరం కూడా ఆశించేది. ఆ యొక్క సంపూర్ణత, నాయకత్వం యొక్క సంపూర్ణత మన లోకేష్ గారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈవెన్ ప్రధానమంత్రితో సహా ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వారు వ్యవహరించే వ్యవహారంగా చూస్తా ఉంటే చాలా మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఒక మంచి నాయకత్వం మళ్ళా అంటే ఒక 20-30 సంవత్సరాలు మళ్ళా తెలుగుదేశం పార్టీకి యువ నాయకత్వం వచ్చింది కాబట్టి మేమందరం కూడా ఆనందంగానే ఉన్నాం. దాంట్లో ఎవరికి కూడా ఇప్పుడు సామాజిక న్యాయం అనేది మా మూల సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారం కమిటీ వచ్చింది, కొత్త పాత సమ్మేళనం వచ్చింది, యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉండింది. యువతను కూడా మరి లోకేష్ గారు ఇంతకు ముందు సోదరుడు రాంబాబు గారు చెప్పినట్టు చిన్న స్థాయిలను కూడా పాలిట్ బ్యూరోకి ఇవ్వటం అనేది అంటే ఇంతకుముందు కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇమీడియట్ గా వారు ఏదైతే మరి సభలలో చెప్పినటువంటి విధంగా కార్యకర్తలకు నమ్మకం కలిగించి అదే విధంగా ఆయన యొక్క అమలు చేయటం అనేది వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ మొట్టమొదటిసారిగా సపరేట్ అయిన తర్వాత కొంచెం అధ్యక్షులు ఇక్కడ కమిటీ లేకపోవటం అనేది శోచనీయం. తర్వాత మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మా కార్యక్రమాలు ఆగుతలేవు. తప్పకుండా మా యొక్క అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు, మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు వారు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ ఉంది. ఇంకొంచెం